మలక్పేట్ నియోజకవర్గంలోని సైదాబాద్ మండలంలోని పిల్లిగుడిసెల ప్రాంతంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలతో పాటు పెండింగ్ పనులపై మంత్రి ఆరా తీశారు. ఇప్పటికీ అక్కడ నివాసం ఉంటున్న వారితో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంచల్గూడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నూతన భవనాన్ని మంత్రి పరిశీలించారు. మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గతంలో మాదిరి మూసీని అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మూసీ ప్రాంతాన్ని పర్యాటక, పారిశ్రామిక, పర్యావరణ పరంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బలాలా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మూసీకి సంబంధించిన అధికారులతో పాటుగా ఆర్టీసీ చైర్మన్ రామరెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పిల్లి గుడిసెల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒకసారి వాటి యొక్క పరిస్థితి గురించి చూసి, ఇవన్నీ కూడా అక్కడ ఉంటున్న వాళ్ళందరితో పాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మిగతా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. వాటిని ఎంత వీలైతే దాని ప్రకారంగా మేము భవిష్యత్తులో తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల ప్రకారంగా చేస్తాం. ఇప్పుడు మూసీ అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం, ఇది మళ్ళీ పాత నగరం కాదు, ఇది మళ్ళీ పునరుద్ధరించుకుంటున్నటువంటి నగరంగా, అంటే ఎప్పుడు కానీ ఒక దశ మహారదశ తిరుగుతూ ఉంటుంది. గతంలో పాత నగరం అనేటువంటి ఒక అట్టహాసంగా ఉన్నటువంటి ప్రాంతం,